ఇందాడ మోహన్ రెడ్డి గారు పాట మాప చెప్పినట్టు ఓకే అది వాలంటీర్లు అది చేశారు ఇది చేశారు పెద్ద పాట మాప చెప్పేశారు. మా నడ్డి విరగొట్టారు సార్. రాజ్యాంగ వ్యవస్థని తూట్లు పోటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు అర్థమైందో లేదో. రాజ్యాంగం అనేది లేకుండా చేశాడు. ఎందుకంటే అసలు వాలంటీర్లు ఎందుకు సార్? గత ప్రభుత్వాల్లో అంటే గ్రామాల్లో ఏమి పని చేయించలేదా? అంటే వాలంటీర్లు తీసుకెళ్తా అంటే మీరు ఏ స్థాయికి మాట్లాడేస్తున్నారంటే వాలంటీర్లు ఉంటే చాలు, ఎమ్మెల్యేలు కూడా అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కేస్తాడు, వాలంటీర్ల ద్వారా ఇచ్చేస్తాడు. ఇక ఎమ్మెల్యేలు వద్దు, ఎంపీలు వద్దు, ముఖ్యమంత్రి ఆయన ఒకడుంటే చాలు, ప్రధానమంత్రి రిపోర్ట్ చేస్తాడు. లేదంటే కావాలంటే ఈయన కూడా ప్రధానమంత్రి అన్న రీతిలో మీరు రాజ్యాంగ వ్యవస్థని తూట్లు పొచ్చే విధంగా మాట్లాడారు. అంటే సర్పంచ్ అనే ఓడికి ఏ మాత్రం గౌరవం లేకుండా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నడుచుకుంది సార్. ఇక్కడ ప్రధానమైన మేము చెప్పేది ఏంటంటే మాకు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 273 ప్రకారం మాకు 29 అధికారాలు సంక్రమించినాయి సర్పంచులకి. ఈ 29 అధికారాలతో మేము అంటే ఇప్పుడు స్వయం ప్రతిపత్తిగా ఉండేది ఒక సర్పంచ్ వ్యవస్థ అనేది, అంటే గ్రామాలకి మేము చేసే సేవ అనేది. అటువంటి ఏమి లేకుండా వాలంటీర్లు పెట్టేసి మేము వాళ్ళకి పెన్షన్లు పనిచేసాము, వాళ్ళ ద్వారా ఇది చేసాం. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు సార్? మీ వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు సపోర్ట్ చేసుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి మాత్రం వాడుకున్నారు కానీ అసలు ఆ వ్యవస్థ అనేది అక్కర్లేదు. కానీ 5,000 రూపాయలు జీతం ఇచ్చేసి ఒకటి జెన్యూన్ గా మాట్లాడదాం. ఒకటి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అనుకుందాం. మరి 77 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఇప్పుడు వరకు వాలంటీర్లు గతంలో ఎప్పుడు లేరు, గత 5 ఏళ్లలోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి గ్రామాల పరిస్థితులు ఉన్నాయంటే అంతకుముందు మరి సర్పంచులందరూ ఏం చేసినట్టు? అసలు ఆ సర్పంచ్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంటే వాలంటీర్ వ్యవస్థ పుట్టుకొచ్చేది కాదేమో కదా. వాలంటీర్ వ్యవస్థ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది సార్. అంతకు ముందు నడిపించిన గవర్నమెంట్లన్నీ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు ప్రజలను పట్టించుకోలేదా సార్? ప్రజల అవసరాలు తీర్చలేదా? మాకు ఆల్రెడీ సెక్రటరీ ఉంటాడు, ఈఓ ఉంటాడు, అలాగే కింద గుమస్తాలు ఉంటారు, వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు కదా సార్. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో అలా ఉపయోగించుకుని వాలంటీర్ లేకుండా ప్రజలందరికీ పెన్షన్లు పంచుతున్నాం. ఇది కూడా ఆలోచించాలి కదా. కేవలం వాలంటీర్ని 5,000 రూపాయలకి స్టిక్ ఆన్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళకి మేము పెంచుతాం తగ్గిస్తామని ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళని కేవలం కార్యకర్తల్లాగా వాడుకున్న వాస్తవం సార్. వాళ్ళ ద్వారా ఈ డేటా సెంటర్ అంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టి, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాయింట్ రేస్ చేశారు. ఎంతో మంది ఆడపిల్లల్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత డేటాని కూడా తీసుకెళ్లి మరి హైదరాబాద్ లో పెట్టడం. అలా నవ్వుతారేంటి సార్? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మన వంగలపూడి వనిత గారు కూడా చెబుతున్నారు కాదు కాదు ఏదైనా సమస్య ఉంటే నాకు తెలియజేయండి అని చెప్పేసి బెంగళూరులో కూర్చుని హైదరాబాద్ నెంబర్ ఇచ్చారు మీ నాయకుడు. మీరేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి ఎద్దేవా చేస్తారు. శభాష్ పవన్ అనేది ఈ రోజు కాన్సెప్ట్. మీకు వీలైతే దాన్ని పొగడండి, లేదంటే తప్ప మీరు ఒప్పుకోండి. కానీ సినిమా షూటింగ్లు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సినిమా షూటింగ్లు చేసినా ఆయన 5 శాఖలు నెత్తినెట్టుకుని నంబర్ 1 శభాష్ లాగా పనిచేస్తున్నాడు. ఆయనలా పనిచేసే మంత్రి కూడా ఇక్కడ ఎవరు లేరు. అది మీరు ఒప్పుకోవాలి. అది ఎవరైతే తిమోతి గారు ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు గ్రామానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అన్ని కూడా గ్రామాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, రానున్న రోజుల్లో మీ దగ్గర ఉన్న సమస్యలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వారికి మరిన్ని చేరతాయా? వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారా? సార్, మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకం వచ్చిన నిధులన్నీ వాడుకుని మేము పుష్కలంగా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు నా పంచాయతీ తీసుకోండి, 1 కోటి రూపాయలు రోడ్లు ఇచ్చారు. అలాగే బీటీ రోడ్లు 60 లక్షలు ఇచ్చారు. అలా అంటే నేను ఇప్పుడు జనసేన తరపున కేవలం మేము 270 250 సర్పంచులు గెలిచాం. అలా అని చెప్పేసి మాకే ఇవ్వలేదు కదా. రాష్ట్రంలో ఉన్న 13,326 సర్పంచులందరికీ కూడా ఆయన రోడ్లు ఇచ్చారు. ఆ నిధుల్ని పుష్కలంగా వాడుకోగలిగాం. అలాగే గత వైసీపీ టైంలో జలజీవన్ మిషన్ నిధులు అనేది అసలు ఎవరికీ తెలియదు. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదు. ఆ నిధులన్నీ వాడుకుంటే ఇప్పుడు మేము వాటర్ సమస్యలకి ఏదైనా మాకు ఇప్పుడు సంపులే కానీ, అలాగే పైప్ లైన్లే కానీ, అలాగే కొత్త ట్యాంకులు కట్టుకోవడం, OHSRలు కట్టుకోవడమే కానీ ఇవన్నీ పనులు జరిగాయి. అసలు జలజీవన్ మిషన్ నిధులు అనేది ఎక్కడైనా రూపాయి వాడారా వైఎస్ఆర్సీపీ టైంలో? అవేమైపోయినాయి? వాటికి ఆన్సర్ చెప్పాలి కదా. రైట్, కంక్లూడ్ చేయండి. చివరిగా ఏం చెప్తారు తిమ్మతి గారు? కంక్లూడ్ చేయండి. వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు అనవసరం సార్. అది ఉండడం వల్ల కేవలం సర్పంచ్ అనే సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. అది ఓకే, ఇవాళ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలకి వెలుగులు నింపే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళడానికి పవన్ చొరవ చూపిస్తారని మీరు ఆశిస్తున్నారా?
చెప్తున్నాం సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ తిమోతి గారు మీరు పాస్ అయ్యారు. ఎస్ కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మా అక్షర సత్యం గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? పనికిమాలిన పదవి ఇచ్చినారు, పనికిమాలిన పదవి ఇచ్చినా ప్రజల కోసం పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. అదే మా సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి ఏమంటున్నారు? అది బ్రహ్మాండమైన 6-7 శాఖలు ఇచ్చినారు, అన్ని శాఖలు బ్రహ్మాండంగా న్యాయం చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. మా వేణుగోపాల్ గారు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దొంగలు పడ్డ 10 రోజులక ఏదో సామెత చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇప్పుడు సపోర్ట్ చేయమని నేను చెప్పడంలే. ఇప్పుడు జనసేన చేరినారు, సపోర్ట్ చేయొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే వచ్చాయి కదా, మరి ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? ఎప్పుడు వరదలు వచ్చినాయో, వరదలు వచ్చిన రోజు మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు పోకముందే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ ప్రాంతంలో చూసి రైతులతో మాట్లాడి రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని ఎన్ని వేల ఎకరాలు పోయింది, ఎంత నష్టం జరిగింటుంది అనే అంచనాను ముందే చెప్పడంతో పాటు 15 లక్షల ఎకరాలకు పోయింది, దాదాపు 10,000 కోట్లు పోయింది. మీరు గవర్నమెంట్ గుర్తించింది 5,000 కోట్ల చిల్లర మాత్రమే గుర్తించినారు. దీన్ని కూడా తక్షణం మీరు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి కేంద్రంతో రిలీజ్ చేయించండి అయ్యా. మీరు పెద్ద పుడంగులు కదా, మీకు కేంద్రంతో బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నది కదా, ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలపైన మీరు స్పందించి చేయండి అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేస్తే దాన్ని కూడా మీరు కాదని చెప్తే ఎట్లా సోదరా? అదే అక్కడ జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మా సోదరుడు ఏమంటున్నాడు, పంచాయతీ సర్పంచులకు